తెలుగు రాష్ట్రాల్లో సిరుల పంట పండించే నాగార్జున సాగరం వెలవెలబోతోంది. సాగర్ డ్యాంలో జలాలు అడుగంటడం వల్ల ఖరీఫ్కు నీరందించడం కష్టమేనన్న నిర్ణయానికి తెలుగు ప్రభుత్వాలు వచ్చాయి. సాగర్ ఆయకట్టు రైతులు వర్షాధార పంటలు సాగు చేసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే సూచించింది. వచ్చిన కొద్దిపాటి నీటిని తాగునీటి కోసం మళ్లించనున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి ఈ ఖరీఫ్కు సాగునీరు అందించే పరిస్థితులు కనిపించటం లేదు. కాలువల ద్వారా నీరందించాల్సిన తరుణంలో డ్యాంలో నీటిమట్టం 503 అడుగులు ఉంది. నీటిమట్టం పూర్తి అడుగంటే స్థాయి చేరువగా ఉండటం వల్ల ఇప్పట్లో సాగునీరు విడుదల కష్టంగానే కనిపిస్తోంది. తొలకరి ప్రారంభంలో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురవడం వల్ల రైతులు వ్యవసాయానికి సిద్ధమయ్యారు. ఈలోగా రుతుపవనాలు మందగించాయి. నాగార్జున సాగర్, శ్రీశైలం లాంటి భారీ ప్రాజెక్టుల కింద నీరు విడుదల చేసే పరిస్థితి లేకుండా పోయింది. కృష్ణా పరివాహక ప్రాంతంలో కాస్త ఆలస్యంగా భారీ వర్షాలు కురిసినా అవి కర్ణాటక, మహారాష్ట్రకే పరిమితమయ్యాయి. ఎగువన కురిసిన వర్షాలతో సాగర్ వరకు నీరొస్తుందనుకున్న రైతుల ఆశలు ఆవిరయ్యాయి. వరద నీరు ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండేందుకే సరిపోయింది. ఫలితంగా దిగువ ప్రాంతాలకు నీటి విడుదల తగ్గిపోయింది. శ్రీశైలంలో కేవలం 6వ వంతు నీరుండగా నాగార్జున సాగర్లో దాదాపు 3వ వంతు మాత్రమే నీటి నిల్వలున్నాయి. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా 818.5 అడుగుల నీటిమట్టం ఉంది. 40,000 క్యూసెక్కుల నీరు శ్రీశైలంలోకి వస్తుండగా అక్కడి నుంచి 22,000 క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్లో నీటి నిల్వ చాలా తక్కువగా ఉంది. వచ్చిన నీటిని హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం ఎక్కువగా మళ్లిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సాగర్ పరిధిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా సాగునీరు ఇచ్చే పరిస్థితి లేదు. సాగర్ కుడికాలువ కింద గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 11 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టు ఉంది. నీరొస్తుందని ఆశించిన రైతులు ఇప్పుడు ఆశలు వదులుకుంటున్నారు. నేను వరి వేసి వారం అవుతుంది. ఏముంది, నీళ్ళు వస్తే వచ్చింది, లేకపోతే లేదు. వస్తాయని అనుకుంటున్నాం. ఇంకేడ వాన నిన్న రాత్రి కురిసింది, ఇప్పుడు మొలవాల. మినుము బాగుంది, ఇంక తత్తిమయ ఇంకా తలైనది రాల. పత్తి అన్న మిరప వేసాం. మిరప ఇంకా మొలలో పత్తి పర్వాలేదు, మొలిచింది బాగా. ఇంకా వానం చాలలేదండి. ఈ సీజన్లో సాగర్ ఆయకట్టు పరిధిలో చాలా ప్రాంతాల్లో వరిని సాగు చేయలేదు. కొన్ని చోట్ల వర్షాలపై ఆధారపడి ప్రత్తి, మిరప సాగు చేస్తున్నారు. కాస్త ఆలస్యంగానైనా ఖరీఫ్కు నీరు వస్తుందని ఆశలు పెట్టుకున్న రైతులు స్వల్పకాలంలో చేతికొచ్చే పెసర, మినుము సాగు చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ఈ వరి వేసేటువంటి మాగాణి ప్రాంతాల్లో కూడా కొంతమంది రైతులు పత్తి వేయటం జరిగింది. ఇంకొంతమంది రైతులు కంది వేయటం జరిగింది. ఇంకా కొన్ని పొలాలు ఖాళీగా ఉంచారు. వారు సాగరు నీళ్లు వస్తాయా లేదా అనేటువంటి నిర్ధారణ అయిన తర్వాత కొంతమంది రైతులు వరి వేస్తారు. సాగర్ నీళ్లు రాని పక్షంలో ఎక్కువ మంది రైతులు కంది వేయడానికి ఈ సంవత్సరం సన్నాహాలు చేస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం జూలై ఆఖరికల్లా వరి విత్తనాలు విత్తడంలో రైతులు అంతా ఆసక్తిగా ఉండేవాడు. ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితుల వలన రైతుల్లో అంతా ముందుకు రావడం లేదు. అదే రకంగా మనం కేడబ్ల్యూడి ఏరియాలో విత్తనాలు కూడా 8,000 క్వింటాళ్ళు వరి బీపీటీ 52 రకం సిద్ధం చేశాము. అది కాకుండా MTU 1061, MTU 1075, NLR 140 రకాలలో కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. రిజర్వాయర్ల పరిధిలో నీటి నిల్వలను పరిశీలించిన వ్యవసాయ శాఖ ఇక సాగర్ ఆయకట్టు పరిధిలో ఖరీఫ్కు నీళ్లు కష్టమేనని తేల్చింది. సాగర్ కుడి, ఎడమ కాలువల కింద 2 రాష్ట్రాల్లో 22 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఆంధ్ర వైపున్న కుడి కాలువ పరిధిలో 11 లక్షల ఎకరాలకు, ఎడమ కాలువ పరిధిలోని కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలోని దాదాపు 4 లక్షల ఎకరాలకు ఈ సీజన్కు నీరందించే పరిస్థితి కనిపించడం లేదు. వర్షాధార పంటలను సాగు చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. వర్షాధార పంటలు వేసుకోవాలని కూడా రైతులను కోరుతా ఉన్నాం. మా అధికారులు కూడా ఆల్రెడీ కొంతమేరకు సక్సెస్ అయ్యారు. 1,20,000 హెక్టార్లు వేయించాలనుకుంటే 57,000 హెక్టార్లు వేయించారు ఆల్రెడీ. ఇంకా మిగిలినటువంటి రైతులు కూడా వర్షాధార పంటలు వేసుకోండి. సాగర్లో డ్యాములోకి నీళ్లు రాగానే రెండో పంటకు నీళ్లు ఇస్తాం. రైతులు కూడా ఇది కూడా అర్థం చేసుకొని నష్టపోకుండా వర్షాధారమైనటువంటి పంటలు కూడా వేయటానికి ముందుకు రావాలని కూడా కోరుతా ఉన్నాం. కుడి కాలువ పరిధిలోని పల్నాడు ప్రాంతంలో తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శ్రీశైలం నుంచి సాగర్లోకొచ్చిన నీటిని కాలువల ద్వారా మళ్లించి తాగునీటి చెరువులను నింపాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాగర్లో నీరు అడుగంటిపోవడంతో మొత్తం సాగర్ గేట్లు కూడా బయటకు కనిపించే పరిస్థితి. సాగర్లో నీటి మట్టం చాలా తక్కువగా ఉన్నందున ఇప్పటికిప్పుడు నాగార్జున సాగర్ నుంచి సాగునీటిని విడుదల చేసే పరిస్థితి 2 రాష్ట్రాల్లో కనిపించడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే సాగునీటి మాట మరిచి కేవలం తాగునీటికి నీటిని ఎలా వినియోగించుకోవాలనే దానిపై ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. గుంటూరు జిల్లా నాగార్జున సాగర్ నుంచి కెమెరామెన్ కేశవ్తో నాగేశ్వరరావు, ఈటీవీ న్యూస్.